వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు బంజారా అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు బిగ్ బాస్ షో రివ్యూ ఎపిసోడ్ 5 అన్నమాట. ఫస్ట్ ఈరోజు బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఒక కొటేషన్ అయితే చెప్తాడనమాట. జీవితం అనేది ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుంది. అంటే వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అని బిగ్ బాస్ వాళ్ళకి మార్నింగే ఒక మోటివేషన్ కొటేషన్ తోటి వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి అని మోటివేషన్ కొటేషన్ తోటి మోటివేట్ చేస్తాడనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే బేబక్క అండ్ శేఖర్ భాష బ్రో వాళ్ళిద్దరు సెల్ఫ్ డిఫెన్స్ గురించి టకాటక్ యా 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 అని సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ మణికంఠ బ్రో దగ్గరికి వెళ్ళేసి కూర్చొని అందరూ నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు, నామినేషన్ చేస్తున్నారు అని చెప్పేసి నేను నిన్ను అర్థం చేసుకొని నామినేట్ చేయలేదు అని చెప్పేసి విష్ణుప్రియ అయితే మణికంఠ బ్రోకి చెప్తుంది. అంటే అందరూ నామినేట్ చేసినా చేయకోకున్నా మనము ఒక పర్సన్లోని లోపాలు మిస్టేక్స్ ఏమైనా ఉంటే సో అండ్ సో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేసి మనం చెప్పాలి. అందరూ నిన్ను నామినేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం నామినేట్ చేయకుండా ఉండడం కరెక్ట్ వే కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక పర్సన్లోని నీలో ఈ మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ ఉంది అని చెప్తేనే కదా తను నెక్స్ట్ టైం రిపీట్ చేయకోకుండా తనని తను మార్చుకోగలిగి గేమ్లో స్ట్రాంగ్ అవ్వడానికి హౌస్లో ఉండడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ తనకి చెప్పాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇదైతే నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటిదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ బేబక్క అండ్ శేఖర్ వాళ్ళు డిఫెన్స్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు కొట్టాలి అంటే మూడే దెబ్బలు కొట్టాలి బేబక్క, అది కూడా ఫేస్ మీద కొట్టాలి, అప్పుడు కింద పడిపోతారు అని చెప్పేసి బేబక్క శేఖర్ బ్రోని సెల్ఫ్ డిఫెన్స్ గురించి చెప్తూ ఉంటుంది అనమాట. హూ హా అనుకుంటూ. విష్ణుప్రియ అండ్ మణికంఠ వాళ్ళ డిస్కషన్ ఏంటిది అని అంటే ఎలిమినేట్ అయిపోతాను, నన్ను అందరు చూస్ చేసుకున్నారు, నన్ను అందరు ఎలిమినేట్ చేశారు అని దాన్నే పట్టుకొని ఉండకు, నీ గేమ్ ప్లే ఏందో నీ ప్లాన్ ఏందో నువ్వు ఎంత స్ట్రాంగో అందరికి చూపించు అని విష్ణుప్రియ అయితే మణికంఠకి అయితే చెప్తుంది అనమాట. ఆ తర్వాత నిఖిల్ బ్రో అయితే మన నైనిక ఉంది కదా, నైనికతో కొంచెం సేపు పులిహార అయితే మిక్సింగ్ చేస్తూ ఉంటాడు. సిగ్గుపడుతున్నావు, మీ అబ్బాయి పేరు చెప్పు అంటే అది పర్సనల్, అది గెస్ట్ చేస్తూ కొన్ని నేమ్స్ చెప్తాను, అందులో ఉన్నారా లేరా చెప్పని చెప్పేసి అయితే నైనికాని అడుగుతూ ఉంటాడు అనమాట. మధ్యలో తను పులిహార కలుపుతూ ఉన్నాడు. అంటే ఈ వేలో నాకేమర్థమైందంటే నైనికాకి బాయ్ ఫ్రెండ్ ఉండు అని నాకైతే అర్థమైంది. మరి తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో అంటే తన పర్సనల్ లైఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మనకు సంబంధం లేదు. ఆ తర్వాత ప్రేరణ అండ్ మణికంఠ. ప్రేరణ చెప్తుంది, ఇన్ని డేస్ నువ్వు స్పేస్ తీసుకున్నావు, ఎలా ఉంటావో అందరికీ అర్థమయ్యేలా ఉండవు అని, నువ్వు స్పేస్ తీసుకోవడానికి ఎలా అయితే టైం కేటాయించావో ఇప్పుడు అందరితో మింగిల్ అవ్వడానికి మాట్లాడడానికి టైం కేటాయించు అని చెప్పింది. ఈ మాటలు అయితే మంచి మాట చెప్పిందని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ మామ వచ్చేసి ఏమంటాడంటే సైన్యం లేని రాజు కానట్టు అలానే చీఫ్ పవర్ఫుల్ అవ్వనికి ఒక క్లాన్ కావాలి అని బిగ్ బాస్ అయితే క్లాన్ సెట్ అవ్వనికి అందరినీ సెట్ చేస్తాడనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ అయితే శేఖర్ భాష బ్రోని అండ్ నబిల్ బ్రోని అండ్ బేబక్కని వాళ్ళకైతే మీకు ఇష్టమైన క్లాన్లో జాయిన్ అవ్వడానికి మీరు చూస్ చేసుకోండి అని అంటారు. ఎందుకంటే వాళ్ళు గేమ్ రేసింగ్లో ఉండరు, గేమ్ రేసింగ్లో ఉండి ఓడిపోయారు కదా, కాబట్టి వాళ్ళకి స్పెషల్ చాయిసెస్ అయితే బిగ్ బాస్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ అయితే శేఖర్ భాష బ్రోని బిగ్ బాస్ పిలుస్తాడు. అప్పుడు శేఖర్ భాష నేను అయితే యాష్మిని చూస్ చేసుకుంటానని చెప్పేసి, నేను ఎప్పుడు పడుకుంటాను, నేను ఎప్పుడు లేస్తాను, నాలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నవి, నేనేం మిస్టేక్స్ చేస్తాను అనేవి యాష్మికి బాగా తెలుసు, కాబట్టి నేను అటు సైడ్ ఉంటేనే కొంచెం సేఫ్ అని చెప్పి తను యాస్మి క్లాన్లో అయితే జాయిన్ అవుతాడనమాట. ఆ తర్వాత బేబక్క వచ్చేసి నిఖిల్ క్లాన్లో జాయిన్ అవుతుంది. అప్పుడు బేబక్క ఏమని చెప్తుందంటే తను ఒక లీడర్గా ఉండగలడు, లీడింగ్ పొజిషన్ చేయగలడు, తనకు అన్నీ తెలుసు వ్యూహాలు అని చెప్పేసి నిఖిల్ బ్రో క్లాన్లో అయితే జాయిన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత నబిల్ బ్రో వచ్చేసి నైనికాతో నేను తోడుగా వచ్చాను, తోడుగా గేమ్ ఆడాము, సో నేను నైనికాని చూస్ చేసుకుంటున్నాను అని చెప్పేసి నైనికా క్లాన్లోకి అయితే జాయిన్ అయిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా క్లాన్లో జాయిన్ అవ్వాలి అని అంటే, చీఫ్స్ ఉన్నారు కదా విన్ అయిన వాళ్ళు చీఫ్స్
ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. అప్పుడు అందరు డిస్కషన్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది నైనికా దగ్గరికి, కొంతమంది నిఖిల్ దగ్గరికి, కొంతమంది యాష్మి దగ్గరికి నేను గేమ్ ఆడగలను, నేను చేయగలను, నేను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రాంగ్ అని చెప్పేసి చాలామంది చాలా వరకు అయితే చూస్ చేసుకొని డిస్కస్ చేసుకొని ఉంటారనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ ప్రేరణని పిలుస్తాడు. అప్పుడు యాష్మి అండ్ నిఖిల్ ఇద్దరు నిలబడతారనమాట. అయితే యాష్మి ప్రేరణకి చెప్తుంది అనమాట, సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేస్తుంది అండ్ తను మంచి స్ట్రాంగ్ కూడా, తన గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి తను నా టీంలోకి రావాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి, ఆ తర్వాత నిఖిల్ బ్రో ప్రేరణ నా టీంలోకి రావడం అవసరం అని చెప్పేసి చెప్తాడు. బట్ ప్రేరణ ఏమో యాష్మి టీంలోకి జాయిన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఆదిత్య బ్రో అప్పుడు నైనిక లేచి నిలబడి, నేను మీతో వర్క్ చేశాను, మీరు మాట్లాడే వే కానీ మీ సిచ్యువేషన్ కానీ టైమింగ్ కానీ ప్రతిదీ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు నా టీంలోకి రావడం నాకు చాలా అవసరం అని చెప్తుంది. కాబట్టి ఆదిత్య హోమ్ బ్రో నైనిక టీంలోకి జాయిన్ అయిపోతాడు అనమాట. ఆ తర్వాత సీత అయితే వస్తుంది. అప్పుడు నైనిక నిలబడి, బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ బాడీ, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, చూస్ చేసుకుంటున్నాను అని అయితే నైనిక చెప్తుంది. సో సీత నైనిక క్లాన్లోకి జాయిన్ అవుతుంది. మేబీ కొన్ని డిసిషన్స్లో నైనిక అయితే కరెక్ట్గా ఆలోచించి తీసుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మణికంఠ బ్రో అయితే వస్తాడనమాట. మణికంఠ బ్రోని నిఖిల్ బ్రో అయితే చూస్ చేసుకుంటాడు. తను అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మెంటల్లీ స్ట్రాంగ్ తను, కాబట్టి నా టీంకి కావాలని తనని చూస్ చేసుకుంటాడు మణికంఠ బ్రోని నిఖిల్. ఆ తర్వాత విష్ణుప్రియ అయితే వస్తారు. విష్ణుప్రియ వచ్చినప్పుడు ఎవరు నిలబడారనమాట, కొద్దిసేపు సైలెంట్గా ఉంటారు. తర్వాత మిల్లీ సెకండ్స్ తర్వాత నైనిక లేచి, నాకు స్ట్రెంగ్త్ దొరికింది, ఎంటర్టైన్మెంట్ చేసే అమ్మాయి కూడా దొరికింది కాబట్టి అవి చూసారా అని చెప్పేసి విష్ణుప్రియని తీసుకుంటుంది అనమాట. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని విష్ణుప్రియ వెళ్ళేసి నైనిక టీంలో జాయిన్ అయిపోతుంది అనమాట. అభయ్ బ్రో వచ్చి నిలబడతాడు. అభయ్ బ్రో కోసం నిఖిల్ అండ్ యాష్మి అయితే ఇద్దరు నిలబడతారు అనమాట. నా టీంకి స్ట్రెంగ్త్ అయితే కావాలి, అది నీ వల్లే అవుతుంది, మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉంటారు అండ్ కొన్ని విషయాల్లో లేజీగా ఉన్నా అదైతే అవసరం లేదు, ప్రజెంట్ అయితే నా టీంకి మీరు అవసరం అని చెప్తారు. ఆ తర్వాత నిఖిల్ బ్రో అయితే అభయ్ బ్రోకి చెప్తాడు, టీం అంటే లీడ్ చేయడమే కాదు, టీం అందరితో కలిసి లీడ్ చేయించుకొని లీడర్గా ఉండడం, టీం మొత్తం లీడింగ్ చేయడం అని చెప్తాడనమాట. అయినా కూడా అభయ్ బ్రో అయితే యాష్మిని చూస్ చేసుకుంటాడు. నెక్స్ట్ సోనియా ఒక్క ఆమె మిగులుతుంది అనమాట. అండ్ నైనిక టీం ఇటు యాష్మి టీం రెండు ఫుల్ అయిపోతాయి, వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి తను నిఖిల్ టీంలోకి జాయిన్ అవుతుంది. అండ్ తను నిఖిల్ టీంలో జాయిన్ అయ్యే ముందు లీడర్కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ నిఖిల్లో ఉన్నవి, తను లీడ్ చేయగలడు అండ్ తన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, ఆలోచన శక్తి ఉంది కాబట్టి తన టీంలోకి జాయిన్ అవ్వడం నాకు హ్యాపీగా ఉందని చెప్పేసి సోనియా చెప్తుంది. కాబట్టి నిఖిల్ బ్రో టీంలో జాయిన్ అయిపోతుంది వేరే ఆప్షన్ లేక. విష్ణుప్రియ వచ్చేసి మణికంఠ కంటే స్ట్రాంగ్ ప్లేయర్ని నేను కదా, నన్నెందుకు తీసుకోలే అన్నప్పుడు అప్పుడు నిఖిల్ బ్రో వచ్చేసి నాకు ఒక మెంటల్ పర్సన్ కావాలి, అందుకు నేను మణికంఠ బ్రోని తీసుకున్నాను. ఆ తర్వాత కొంత డిస్కషన్ తర్వాత నిఖిల్ బ్రో ఎమోషన్ అవుతున్నప్పుడు, మచ్చా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిఖిల్ బ్రో చెప్తారు, ఒకవేళ నేను కనుక మణికంఠ బ్రోని చూస్ చేసుకోకపోయి ఉంటే అక్కడ ఎవరూ తీసుకునే వాళ్ళు కాదు మణికంఠ బ్రోని, అక్కడ నేను ఎమోషన్ కాదా అని చెప్పేసి కొంచెం ఎమోషన్గా ఫీల్ అవుతాడు. అక్కడ తర్వాత ఫన్నీగా చేసేసి తనని నవ్వించడం జరుగుతుంది అనమాట అభయ్ బ్రో అయితే. నెక్స్ట్ సీన్ వచ్చేసి కిచెన్ రూమ్లో బేబక్క అండ్ సీత అండ్ పృథ్వీ బ్రో ఉంటారు. పృథ్వీ బ్రోకి కర్రీ తినడం అలవాటు అంట. అయితే తను కొంచెం బౌల్లో కర్రీ వేసుకొని తింటున్నప్పుడు, మీరు అన్నం తినేసారా, మీరు తినేసారు కదా, ఇంకా ఎంతమంది కావాలని చెప్పేసి చెప్తే, నేను అన్నం తినలేదండి, నేను కూర మాత్రమే తిన్నాను సో అని చెప్తూ ఉన్నప్పుడు సీత వచ్చేసి సీతకి పృథ్వీ బ్రో అడుగుతాడంట, నాకు కొంచెం కర్రీ కావాలి, నేను తినాలనుకుంటున్నా అంటే, మీరు బేబక్కని అడగండి అంటే అడిగి తింటున్నాడు అనమాట. మీరు ఇప్పుడు తినేస్తే ఈవినింగ్ డిన్నర్లో ఏం తింటారని చెప్పేసరికి కొంచెం పృథ్వీ బ్రోకి ఎలానో అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి తినను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే కొంచెం సాడ్ ఫేస్ పెట్టి వచ్చేసినట్టు నాకు అనిపించింది. అంటే బిగ్ బాస్లో అన్నీ కరెక్ట్గా, మనకు సరిగ్గా తిండి లేనప్పుడు మనం ఎందుకు ఉండాలండి, అక్కడ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు పౌష్టిక ఆహారమైన తిండి ఉండాలి, టైం టు టైం అక్కడ ఒక వే ఆఫ్ టైం మెయింటైన్ చేస్తేనే కరెక్ట్ ఉంటాం కదా. కర్రీ తినేస్తే ఈవినింగ్ టైంలో నీకు డిన్నర్ టైంలో కర్రీ ఎక్కడ అలానే తింటావా అన్నం అని అడిగితే అది కరెక్ట్ కాదు కదా. ఇదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు.
ఆ తర్వాత బై మిస్టేక్లీ ఆదిత్య హోమ్బ్రో ప్రేరణ టవల్ని యూజ్ చేస్తాడనమాట. ఆ తర్వాత అక్కడ మీరు ఎందుకు యూజ్ చేశారు, మీకు కొంచెం తెలుసుకోవాలి కదా, చూసుకోవాలి కదా, అది నా టవల్లో నేను రాసుకున్నాను అని చెప్పేసి కొంచెం అక్కడ లొల్లి అయితే జరుగుతుంది. ఆ తర్వాత హోమ్బ్రో వెంటనే రియాక్ట్ అయ్యి నాకు తెలియదు, నాది కూడా సేమ్ కలర్ టవల్ అనమాట, అందుకే మిస్టేక్ అయిపోయింది, నాకు ఒక కొత్త టవల్ కావాలి అని అడిగితే కొత్త టవల్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఏమని డిస్కస్ చేసుకుంటారంటే తను కావాలనే చేశాడు, ఇలా ఎవరైనా వేరే వాళ్ళ టవల్ యూజ్ చేయొచ్చా, నేను వాళ్ళ టవల్ యూజ్ చేస్తే వాళ్ళకి అలానే ఉంటుందా అని చెప్పేసి అలా సోది చెప్తా ఉంటారు అనమాట. నాకైతే నచ్చలేదు, ఎవరైనా కావాలని వేరే వాళ్ళ టవల్ ఎందుకు తీసుకుంటారు, వాళ్ళ టవల్ ఉన్నప్పుడు తన టవల్ అనుకొని తీసుకున్నారు. ఇక్కడ కొంచెం మెచ్యూర్గా ఆలోచించలేదు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎనీవే ఆదిత్య హోమ్బ్రో అయితే చాలాసార్లు సారీ చెప్పాడు రిక్వెస్టింగ్గా. ఈ వే అయితే నాకు నచ్చింది ఆదిత్య బ్రోలో. ప్రేరణ కొంచెం మెచ్యూర్గా ఆలోచించుంటే బాగుండు అని నాకు అనిపించింది. మరి మీ వేలో మీకేమనిపించిందో నాకైతే తెలియదు. ఆ తర్వాత 10 నిమిషాలు అయ్యా, 10 నిమిషాలు బాత్రూంలో అది లేదు ఇది లేదు, అదేదో కాగితాలు ఉన్నాయి, మీ హెయిర్స్ ఉన్నవి క్లీన్ చేయలేదు, అది ఇది అంటే ప్రతి మనిషి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసాక ప్రతి ఒక్కరు క్లీన్ చేయడానికి ఎవరు వెళ్ళరు. డైలీ మార్నింగో ఈవినింగో ఏదో ఒక టైంలో క్లీనింగ్ ఉంటుంది, అప్పుడు క్లీన్ చేసుకుంటారు ఎవరన్నా సరే. దానికోసం 10 నిమిషాల్లో నీ హెయిర్ ఉంది, అక్కడ ఉంది, ఇది ఉంది, అది ఉంది ఆర్గ్యూ చేసుకుంటారు. మొత్తం పెద్ద సోది పెంట అనమాట. ఎవరికి అండర్స్టాండింగ్ అనేది లేదు అని నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ షోలో అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ గేమ్ అనమాట. బిగ్ బాస్ అయితే ఏం చెప్తాడంటే 2 టీమ్స్, నైనికా టీమ్ అండ్ యాష్మి టీమ్, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మీరు గేమ్ ఆడాలి. మీలో ఏ టీం అయితే విన్ అవుతారో, నిఖిల్ టీం కొంచెం అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి ఆ టీంలోంచి ఒక పర్సన్ని, మీరు విన్ అయిన వాళ్ళు ఒక పర్సన్ని చూస్ చేసుకోవాలి అంటారు. ఫస్ట్ రౌండ్లో నైనికా టీం ఆడుతుంది, 0 గోల్స్ కొడుతుంది. ఫస్ట్ రౌండ్లో యాష్మి టీం ఆడితే 1 గోల్ వస్తుంది. సెకండ్ రౌండ్ నైనికా టీం వాళ్ళు ఆడతారు, 0 గోల్స్. అండ్ యాష్మి టీం వాళ్ళు సెకండ్ రౌండ్ ఆడకుండానే గెలిచిపోతారు అనమాట. అప్పుడే గేమ్ అనేది ఫినిష్ అయిపోతుంది. అండ్ కంగ్రాచులేషన్ టు యాష్మి టీం, వాళ్ళు గోల్ కొట్టి విన్ అయ్యారు, కొంచెం స్ట్రాంగ్ అయిపోయారు, వెరీ గుడ్. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ పేజ్, నా ఫేస్బుక్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇస్తాను కింద, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో నుంచి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.